హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే కనుక మేము మా ఊరికి దగ్గరలో ఉన్న రంగనాయకుల స్వామికి నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. పిల్లలు, ఈ చిన్న పిల్లలు వద్దంటేనే మేము వస్తాం అక్క, వాటర్ ఫాల్స్ అవన్నీ ఉంటాయని చున్నీకి వస్తున్నారు. వీళ్ళిద్దరు మాకు తోడుగా మగ పిల్లలు అనమాట. మేమే మీకు తోడుగా అన్నారు. ఆడబోతున్నారు కదా బ్యాచ్, అది కొంచెం పెద్ద బ్యాచ్ అనమాట. ముందు పోతారు వీళ్ళు చిన్న పిల్లలు, వీళ్ళకి తోడుగా నేను. ఆడుకోతారు మేము. మీరు ఏ స్వామి ఉంటాడా? అవునా? ఇంకా వాటర్ ఫాల్స్ అవన్నీ ఉంటాయా? ఏం చేస్తారు మీరు? అడుకోయి తిండికి కాదు పోయేది. ఒక 10 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మేము 10 కిలోమీటర్స్ పోవాలన్నమాట. ఇంతసేపు జర్నీ పడుతుంది ఏమో. మేము పోయే దారిలో అక్కడ దూరంగా నిమ్మ చెట్లు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మా ఊరి ఎన్విరాన్మెంటల్ అనమాట. సో నేను ఇంకా పోయేటప్పుడు ఏమేమి వస్తాయో వింతలు అవన్నీ మీకు చూపిస్తాను అనమాట. ఫ్రెండ్స్, మేము వెళ్లే దారిలో మా ఊరి కాలువ అనమాట. అక్కడున్నది బ్రిడ్జి. మా ఊరి కాలువ పేరు పెద్ద కాలువ అంటారు. మామూలుగా సుజల స్రవంతి కాలువ అన్నమాట. ఇది శ్రీశైలం, కర్నూలు డిస్ట్రిక్ట్ శ్రీశైలం నుంచి ఆవుకు నుంచి ఇక్కడ మైలవారం ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ మైలవారం నుంచి గండికోటకి వాటర్ సప్లై అవుతాయి అన్నమాట. అంతే ఫ్రెండ్స్. ఈ కాలువలో లాస్ట్ ఇయర్ వర్షాలు లేక వాటర్ ఏం లేవు. ఇప్పుడు వర్షాలు పడడం వల్ల ఈ వాటర్ ఉన్నాయి అన్నమాట. ఈ కాలువ ఉండడం వల్ల ఈ ఏరియాలో 300 ఎకరాలు అట్లా పండుతాయి ఫ్రెండ్స్, ఈ కాలువ వాటర్ వలన. ఫ్రెండ్స్, మేము వెళ్లే దారిలో కాలువ దగ్గర ఇట్లున్నాయన్నమాట రాళ్ళు ఇవన్నీ. కానీ మా పిల్లలు చెప్పులు లేకోకుండా వెళ్తున్నారు ఫ్రెండ్స్ దేవుని దగ్గరికి. సుజేట తిరుగుమా ఫ్రెండ్స్. ఈ పాప కూడా చెప్పులు వేసుకోలేదన్నమాట. ఇటు తిరిగి మాన్సా ఫ్రెండ్స్. మేము వచ్చే దారిలో ఎదురుగా మా పిల్లలు పోతున్నారు, బైక్లు పోతున్నాయి. ఇంతకుముందు ఒక ఆటో పోయింది ఫ్రెండ్స్. మా పిల్లలు నచ్చలేరు, హెల్ప్ కావాలన్నా వాళ్ళు ఏమో ఆటో ఆపలేదు. ఇది చూడండి ఫ్రెండ్స్ నీళ్లు. అక్కడ పైపులు కనిపిస్తున్నాయి కదా, అట్లా వాటర్కి పొలానికి పెట్టుకుంటారు ఫ్రెండ్స్.